ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. శతాబ్దాల చరిత్ర కలిగిన గుడి అది. గుడి చుట్టూ ఎంతో చారిత్రక విశేషం ఉంది. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశాడు. ఇక్కడ కనిపించినట్టు శివలింగం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. పానవట్టం మీద లింగం లోపలి దిక్కుకు తిరిగి ఉంటుంది. 7 అంతస్తుల రాజగోపురం, 100 ఏళ్ల నుండి చెక్కు చెదరకుండా ఉన్న పాముల పుట్ట, వటవృక్షం, గర్భాలయం పైకప్పు మీది నిర్మాణపు వజ్రాకారాలు అన్నీ ఈ ఆలయానికున్న ప్రాముఖ్యతను, విశిష్టతను, పురాతన చరిత్రను తెలియజేస్తున్నాయి. ఇలా ఎన్నో విశేషాలున్న ఆలయమే భిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వర ఆలయం. పదండి మరి ఈ ఆలయం గురించి తెలుసుకొని మనము పునీతులమవుదాం. ఎన్నో శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అలరారుతోంది. భోళాశంకరుడైన పరమేశ్వరుడు భక్తసులభుడు అని చెప్పటానికి ఈ క్షేత్రమే ఓ సజీవ సాక్ష్యం. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఉన్న శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తుల పాలిట దివ్యధామంగా అలరారుతోంది. కామారెడ్డి నుండి భిక్కనూరు వెళ్తుంటే చుట్టూ ప్రశాంత వాతావరణం, అందమైన ప్రకృతి మధ్యలో తారు రోడ్డు. అలా ముందుకు పోతుంటే ఓ దిక్కు స్వాగత తోరణం కనబడుతుంది. ఈ స్వాగత తోరణం ముందు శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి స్వయంభూలింగ మహాక్షేత్రం అనే బోర్డు, పాలరాతి నంది విగ్రహం. అది దాటి తోరణంలోకి వెళ్ళి చూస్తే ఊళ్ళోకి వెళ్ళే దారి కనిపిస్తుంది. ఆ దారి వెంబడి వెళుతుంటే విశాలమైన ప్రదేశంలో ఈ క్షేత్రం దృశ్యమానమవుతుంది. అక్కడి నుండి చూస్తే ఆలయ ప్రాంగణం ముందు సమున్నత రాజగోపురం సప్త కలశాలతో ధీర గాంభీర్యంగా నెలకొని ఉంది. రాజగోపురాన్ని కప్పిస్తున్నట్లుండే వటవృక్షం పక్కన రథం నిలిపిన స్థలం కనబడుతుంది. ఇంకా ముందుకు వెళితే శ్రీ సిద్ధరామలింగేశ్వర స్వామి స్వయంభూలింగ మహాక్షేత్రం అనే ఆర్చ్ మెట్ల మొదట్లో కనబడుతుంది. గుడిలోకి వెళ్ళకముందే మెట్లకు ఓ దిక్కు పెద్దరావి చెట్టు, దాని కింద పుట్ట, శివలింగం కూడా కనపడతాయి. ఈ చెట్టుకు ఈ పుట్టకు చారిత్రక విశేషం ఉంది. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా ఈ పుట్టకు మొక్కుకొని గుడిలోకి వెళతారు. మేలుకోవయ్య శంకరా, మేలుకోవయ్య శంకర శశిధర, మేలుకోవయ్య మమ్మేలుకో, మేలుకోవయ్య శంకర శశిధర, మేలుకోవయ్య మమ్మేలుకో.
పగటైన పన్నీట పసపాడి గిరిపుత్రి తిలకము కాటుక చెలువారగా దిద్ది పగటైన పన్నీట పసపాడి గిరిపుత్రి తిలకము కాటుక చెలువారగా దిద్ది చెంగావిను చీర జీరాడుచుండగా మేలుగొల్పుల తోడ గుమ్మాన నడయాడ బంగారు కందెలే శృతి కల్పి మొరసెరా మేలుకోవయ్య శంకర శశిధర మేలుకోవయ్య మమ్మేలుకో భిక్కనూరు శ్రీ సిద్ధరామలింగేశ్వర స్వామి ఆలయానికి 7.5 శతాబ్దాల చరిత్ర ఉంది. ఎన్నో మహిమాన్విత విశేషాలు కలిగిన ఈ ఆలయ స్థల పురాణం గురించి మనము ఒకసారి తెలుసుకుందామా మరి? ఒకప్పుడు అరణ్య ప్రాంతంగా ఉన్న భిక్కనూరు పరిసరాలలో 700 ఏళ్ల కిందట సిద్ధగిరి రామగిరి అనే యతీశ్వరులు తపస్సు చేయసాగారు. ఓ ఆవు వచ్చి అక్కడున్న ఓ పుట్టలో నిత్యం పాలధారలు కురిపిస్తుండడాన్ని మునులు గమనించారు. ఆ పుట్ట దగ్గర తపస్సు చేస్తున్న సిద్ధగిరి రామగిరి మునులకు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ పుట్టలో తనకు లింగాకృతి ఉందని, తనకు ఆలయాన్ని నిర్మించి నిత్యం పూజాదికాలు నిర్వహించమని ఆదేశించారట. ఓ తాళపత్ర గ్రంథాన్ని కూడా మునులకు కానుకగా ఇచ్చారట. ఆ గ్రంథ ప్రభావం వల్ల వారికి అనతి కాలంలోనే ఆలయ నిర్మాణానికి కావలసిన ద్రవ్యం సమకూరిందని చెబుతారు. ఈశ్వర కృపతో అనతి కాలంలోనే ఆలయ నిర్మాణం పూర్తయింది. అప్పటి నుండి సిద్ధగిరి రామగిరి మునుల ఇద్దరి పేరిట ఈశ్వరుడు సిద్ధరామేశ్వరుడిగా నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్నాడు. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని ఈ ఆలయ అర్చకుడి మాటల్లో విందామా? బోలో సిద్ధరామేశ్వర భగవానికి జై. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. సిద్ధరామేశ్వరో దేవః సర్వసిద్ధిప్రదాయకః స్మరంతు భక్తిభావేన సర్వకామ్యార్థసిద్ధయే. నా పేరు కొడకండ్ల రామగిరి శర్మ, దేవాలయ ప్రధాన అర్చకుడిని, భిక్కనూరు. మీ అందరి ఆకాశవాణి శ్రోతలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. శ్రీ సిద్ధరామేశ్వర స్వామి స్వయంభృంగ మహాక్షేత్రం సుమారు గత 6 నుంచి 700 సంవత్సరాలకు పూర్వం వెలిసిన దేవాలయం. ఇది తపస్సంపన్నులైన శ్రీ సిద్ధగిరి రామగిరి ఇద్దరు ఋషిపుంగవుల చేత ఈ దేవాలయం ప్రాదుర్భావం చెందింది. ఆ ఇద్దరు సాధువులు ఈ అటవీ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటుంటే ఒక కపిల గోవు, ఎక్కడైతే మనం ప్రధాన లింగం ఉందో అక్కడ అంతకు పూర్వం ఒక వల్మీకం పుట్ట లాంటిది ఉండే. ఆ పుట్ట పైన ఈ కపిల గోవు పాల ధార విడుస్తున్న దృశ్యాన్ని ఆ ఇద్దరు సాధువులు దూరం నుంచి చూసి దగ్గరికి వచ్చారు. ఈలోగా ఆ ఆవు మాయమైంది. ఆ తర్వాత ఎక్కడైతే పాలధార పడిందో ఆ పుట్టను మట్టి తీసి చూస్తే అక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ ఈశ్వరుడు వాళ్ళిద్దరి సాధువులకు సాక్షాత్కరించి, ఇక్కడ ఈశ్వర ఆలయం నిర్మించండి, మీకు ఒక తాళపత్ర గ్రంథం ఇస్తాను, ఆ గ్రంథం నిధులు సమకూరుస్తుంది అని చెప్పి ఆ స్వామివారు వాళ్ళిద్దరికీ కూడా చెప్పడం వల్ల అదే ప్రకారంగా ఆ తాళపత్ర గ్రంథం ఇచ్చినటువంటి తీసుకొని వాళ్ళు ఒక నాగబండి అని చెప్పి ఒక బండిని తయారు చేసుకొని ఆ బండి పైన ఆ గ్రంథం పెట్టుకొని ఆ కాలంలో సంచరిస్తే కొంత నిధులు సమకూర్చుకున్నారు. తద్వారా ఈ ఆలయం నిర్మించిందని మనకు చారిత్రక కథనం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 2 వరుసలలో కనబడే
ఏడంతస్తుల రాజగోపురం, దానికి ఆనుకొని గుడి చుట్టూ అందంగా కట్టిన ప్రహరీ గోడ, గోపురం మీద కనబడే రకరకాల దేవతామూర్తులు గుడి నిర్మాణంలోని పటిష్టతను, నిర్మాణాన్ని తెలియజేస్తుంది. అంత ఎత్తున కనబడే గోపురాన తలుపులు, ఆ 2 తలుపులు దాటుకొని పోతే విశాలమైన గుడి ప్రాంగణం. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ధ్వజస్తంభం స్వాగతం పలుకుతుంది. విశాలమైన మంటపంలో ధ్వజస్తంభం, దాన్ని దాటుకుని ముందుకు వెళితే అద్భుతమైన ముఖమంటపంలోకి వెళ్ళవచ్చు. గంగాతరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం, వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం, వామేణ విగ్రహవరేణ కళత్రవంతం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం, వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం, పాశాంకుశాభయవరప్రదశూలపాణిం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శీతాంశుశోభిత కిరీట విరాజమానం, హాలేక్షణానల విశోషిత పంచబాణం, నాగాధిపారచిత భాసుర కర్ణపూరం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం, నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం, దావానలం మరణ శోక జరాట వీనాం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఈ ముఖమంటపం నిర్మాణంలో ఓ ప్రత్యేకత కనబడుతుంది. ఒకసారి చుట్టూ చూసినట్లయితే ఈ గోడల పైకప్పు మీదున్న నిర్మాణపు వజ్రాకారాలు చూడగానే గోల్కొండ నవాబుల ఆర్కిటెక్చర్ గుర్తులు, వారు చేసిన వజ్రాల వ్యాపారాలకు గుర్తుగా గోల్కొండ కోటల, వారి కాలంలో నిర్మించిన కట్టడాల నమూనాను తలపిస్తాయి. అంటే ఈ గుడి ఆర్కిటెక్చర్ని బట్టి ఎంత లేదన్నా ఈ ఆలయం 500 ఏళ్ల కిందట కట్టిందన్న ఆధారాలు కనబడుతున్నాయి. గర్భగుడి ముఖద్వారం గుండా చూస్తే ఇత్తడి తాపడంతో చేసిన స్తంభాల మంటపం, నల్లరాతి పైకప్పు, మంటపంలో ఓ దిక్కు నిలువెత్తు శివుడి విగ్రహాలు, లింగము కనబడుతుంది. ఇత్తడితో తయారు చేసిన నిలువెత్తు శివుడు, యోగ ముద్రలో మెడలో పాము, ఓ చేతిలో ఢమరుకం, ఇంకో చేతిలో త్రిశూలం, 2 చేతులు ధ్యాన ముద్రలో, తల మీద శేషనాగు కనిపిస్తాడు. శివుని విగ్రహానికి ఓ దిక్కు నిలబడినట్లు, మరో దిక్కు కూర్చున్నట్లు సిద్ధగిరి, రామగిరి మునుల విగ్రహాలు, శివుని పాదాల వద్ద శివలింగం కనబడుతుంది. గర్భాలయంలో సిద్ధరామేశ్వర స్వామి నెలకొని ఉన్న పానవట్టం విలక్షణంగా ఉంటుంది. సాధారణంగా శివాలయాల్లో లింగమూర్తులు నెలకొన్న పానవట్టం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో సిద్ధరామేశ్వరుడు విరాజిల్లిన పానవట్టం మాత్రం తూర్పు వైపుకు అభిముఖంగా ఉంది. ఇది ఈ క్షేత్ర ప్రత్యేకత. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ సాంబ ప్రభో. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ సాంబ ప్రభో. శ్రీశైల శృంగార శృంగార సంచార దేశాహి మంజీర సాంబ ప్రభో.
जीमूत वैरीभशङ्खस्वरावर्त साम्ब प्रभो निहार जीमूत वैरीभशङ्खस्वरावर्त साम्ब प्रभो मौनीन्द्र सञ्चार मन्दार भूमिज नाना जनाधार साम्ब प्रभो పానవట్టం గొయ్యిలా ఉండి లోపల సిద్ధరామేశ్వరుడి శిలాకృతి ఉండడం విశేషం. ఈ లింగాకృతి దినదినాభివృద్ధి చెందుతుందని ఇక్కడి స్థల పురాణం బట్టి తెలుస్తోంది. గర్భాలయంలోని లింగమూర్తికి కుడివైపు సాక్షి గణపతి విగ్రహం భాసిల్లుతోంది. అర్చావతార మూర్తిగా 2 రీతుల్లో సిద్ధరామేశ్వరుడు గర్భాలయంలో నెలకొని ఉండటం ఇక్కడి మరో విశేషం. సిద్ధరామేశ్వరుని దర్శించుకొని శరణు వేడితే సకల మనోభీష్టాలు నెరవేరి సమస్త దురితాలన్నీ దూరమవుతాయని ప్రతీతి. ముఖ్యంగా గ్రహదోష నివారణ కోసం భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. ఈ క్షేత్రంలో 41 రోజుల పాటు సిద్ధ దీక్ష తీసుకొని భక్తులు తమ గ్రహ దోషాలన్నీ నివారింపజేసుకుంటారు. నమ్మి కొలిచిన వారికి ఆపద్బాంధవుడిగా స్వామి ఖ్యాతి పొందారు. నా పేరు భూపాల్ రెడ్డి. మా విలేజ్ గర్గుల్. మేము ఎప్పుడైనా ఈ బిక్నూరు సిద్ధరామేశ్వర స్వామి దగ్గరికి ప్రతి వారం ఒకసారి వస్తూ ఉంటాము. మాకు అనుకునేవన్నీ జరుగుతాయి కాబట్టి మేము ఈ స్వామిని దర్శించుకున్నందుకు వారం ఒకసారి మేము వస్తాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, మనసు శాంతంగా ఉంటుంది, అనుకున్నవన్నీ నెరవేరుతాయండి ఈ టెంపుల్కి వస్తే. నా పేరు ప్రశాంత్ అండి. నేను మెదక్ నుంచి వస్తాను. ప్రతి సోమవారం శివాలయానికి వస్తాను. ఇక్కడ సిద్ధరామేశ్వర బిక్నూరు టెంపుల్కి వస్తాను. నాకు చాలా మంచి అనిపిస్తుంది రావడం. ఇక్కడ నేను ఈ దేవుణ్ణి చాలా నాకు నమ్మకం అనిపిస్తుంది. నేను ఇక్కడ రాబట్టి కూడా చాలా రోజుల నుంచి వస్తున్నాను. ప్రతి జాతరకు వస్తాను, శివరాత్రికి వస్తాను. నేను అక్కడ మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను ఇక్కడికి రమ్మని. నమః శివాయ. ఓం నమః శివాయ. భిక్కనూర్ శ్రీ సిద్ధరామలింగేశ్వర స్వామి సన్నిధిలో పలు ఉప ఆలయాలు ఉన్నాయి. పార్వతీదేవి, భువనేశ్వరిదేవి, వీరభద్రస్వామి, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి మూర్తులు ఇక్కడ భక్తుల చేత నిత్య పూజాధికాల్ని స్వీకరిస్తున్నారు. ఇదే క్షేత్రంలో సిద్ధరామేశ్వర స్వామికి చేరువలో పార్వతీదేవి సన్నిధి ఉంది. గౌరీమాత స్థానభంగిమలో చతుర్బాహువులతో పాలరాతి మూర్తిగా దర్శనమిస్తుంది. ఇంకా గర్భాలయంలో శ్రీ గంగా పార్వతీ సమేత స్వామివారి ఉత్సవమూర్తులు ఉన్నాయి. అమ్మా నిన్నే నమ్మితి
ఆలయానికి ప్రక్కనే శ్రీ సత్యనారాయణ వ్రత మంటపం ఉంది. ఇక్కడ భక్తులు స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ ఆలయ సముదాయంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి దివ్య సన్నిధి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. పాలరాతి మూర్తిగా త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపుడై దత్తాత్రేయుడు అలరారుతున్నాడు. దత్తాత్రేయ భవ శరణం, దత్తనాథ భవ శరణం, త్రిగుణాత్మక త్రిగుణాతీత త్రిభువన పాలక భవ శరణం, త్రిభువన పాలక భవ శరణం. అలాగే నల్లరాతి మూర్తిగా వీరభద్రస్వామి ధీర గంభీర ఆకృతిలో దర్శనమిస్తాడు. స్వామికి ఎదురుగా పాలరాతి నంది ఉంది. ఈ స్వామివారి ప్రక్కనే చిన్న మందిరంలో పాలరాతి లింగమూర్తి, నందీశ్వర ప్రతిమలు ఉన్నాయి. ప్రక్కనే కాలభైరవ స్వామి పాలమూర్తి ప్రత్యేకంగా అమరి ఉంది. బిక్కనూర్ శివాలయ మహారాజగోపురం వెలుపల ఎడమవైపు నవగ్రహ మంటపం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. అలాగే ఈ క్షేత్రంలో గర్భాలయానికి వెనుకవైపు ఉన్న మూలబావికి కూడా ప్రత్యేకత ఉంది. రామగిరి, సిద్ధగిరి అనే మునులు ఈ బావిని తమ స్వహస్తాలతో తవ్వారని ప్రతీతి. ఈ బావి 20 నుండి 25 గజాల లోతు ఉంటుంది. గుడి నిర్మాణ సమయంలో తవ్విన బావి ఇది. అప్పటి నుండి 600-700 ఏళ్ల నుండి ఇప్పటి వరకు ఈ బావిలోని నీరు ఎండిపోలేదట. స్వామివారికి నిత్యం ఈ బావిలోని జలాలతోని అభిషేకాదులు నిర్వహిస్తారు. ఈ బావిలోని జలాలకు సర్వరోగాల్ని నివారించే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. దీనిని పుష్కరిణీ బావిగా భావిస్తారు. మహారాజగోపురానికి ముందు భాగంలో భారీ వటవృక్షం నెలకొని ఉంది. ఈ వృక్షం కింద పుట్ట, దానిపై సర్పాకృతి ఉంది. ఇక్కడ కూడా శివపార్వతుల ప్రతిమలు ఉన్నాయి. ఈ సర్పాకృతిని సుబ్రహ్మణ్యేశ్వరునిగా భక్తులు ఆరాధించుకుంటారు. స్వయంభూ క్షేత్రమైన బిక్కనూరు శ్రీ సిద్ధరామలింగేశ్వర క్షేత్రంలో సంవత్సర పర్యంతం ఉత్సవాది విశేషాలు కొనసాగుతాయి. పాల్గొన మాసం బహుళపక్షంలో ఇక్కడి స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారంతో పాటు మాస శివరాత్రి రోజు స్వామివారికి అభిషేక పూజాధికాలు విశేషంగా నిర్వహిస్తారు. ఇంకా ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకల్ని అంగరంగ వైభవంగా నేత్రోత్సవంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఆలయ పూజారి మాటల్లో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పూర్ణిమ తర్వాత వచ్చే శనివారం నుంచి 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవము, అలాగే విమాన రథోత్సవము ముఖ్య ఘట్టాలు. అదే కాకుండా ఇక్కడ మహాశివరాత్రి, అలాగే కార్తీక మాసము, శ్రావణ మాసం నెల రోజుల పాటు కూడా స్వామివారికి 1,00,000 బిల్వార్చన, మహారుద్రము వంటి కార్యక్రమాలు కూడా ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయం 1971 సంవత్సరంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఆ తర్వాత ఆలయ అర్చకులు, సిబ్బందితో పాటు సుమారు 10 నుంచి 15 మంది సిబ్బంది ఉంటారు. ఇక్కడ అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం 6 ధర్మసత్రాలు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఇంకా భక్తుల సహకారంతో వివిధ రకాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అలాగే
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ మన దేవుడి స్థలంలోనే ఒక కళ్యాణ మంటపం కూడా నిర్మాణం జరిగింది. ఈ ఉత్తరోత్తర ఈ దేవాలయము సిద్ధరామేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొంది స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని చెప్పని ఆలయ పక్షాన నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. శుభం భవతు. శంభో శంకర గౌరీవరా శంభో శంకర గౌరీవరా సాంబ సదా శివ గంగాధర వెండి కొండపై వెలసిన దేవా నిత్య జ్యోతివి నీవే కావా శంభో శంకర గౌరీవరా సాంబ సదా శివ గంగాధర సిద్ధగిరి రామగిరి మునులచే ప్రతిష్ఠితమై 100 ఏళ్లుగా భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతూ అనేక దేవతామూర్తుల సమూహంగా పురాతన ఆలయాల కూడలిగా ఒక్కసారి దర్శించుకున్న భక్తులకు మళ్లీ మళ్లీ రావాలనిపించే ప్రశాంతతను చేకూర్చే ఆధ్యాత్మిక క్షేత్రంగా అలరాడుతోంది బిక్కనూర్ శ్రీ సిద్ధరామలింగేశ్వర స్వామి దేవాలయం. ఆ స్వామి ఆశీస్సులు అందరిపై నిండుగా ఉండాలని వేడుకుందాం. ఓం నమః శివాయ. शिवहर शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशं शिवहर शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशं रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरनाथं रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरनाथम् विश्वेशा तव शरणं विश्वनाथा तव शरणं विश्वेशा तव शरणं विश्वनाथा तव शरणं भाललोचना परमानन्द नीलकण्ठा तव शरणं भाललोचना परमानन्द नीलकण्ठा तव शरणम्. ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.